ప్రతిరోజు మీ అందరికీ 2 సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండో వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. నూతన గారు వచ్చారండి కల్వకుర్తి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. నూతన గారు హాయ్ అండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు నూతన గారు? హౌస్ వైఫ్. హోమ్ మేకర్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఓకే. అండ్ మీ కిడ్స్? బాబు పాప. ఓకే. ఏమేం చదువుతున్నారు? బాబు 7th క్లాస్, పాప 5th క్లాస్. నైస్ అండి. అండ్ ఇవాళ మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? రవ భక్ష్యాలు, దాన్ని సొజ్జ భక్ష్యాలు అని కూడా అంటారు. ఓకే ఓకే. ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో దీనికి. ఓకే. రవ భక్ష్యాలకు కావాల్సిన ఐటమ్స్: రవ్వ, షుగర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఆయిల్, యాలకుల పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్, గోధుమ పిండి. ఓకే, స్టార్ట్ చేసిద్దామా? ఓకే, చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి? నేను ముందుగానే తడిపి పెట్టేసుకున్నానండి గోధుమ పిండి. ఓకే. ఏమేమి కలిపారు దాంట్లో? జస్ట్ వాటర్ తో గోధుమ పిండి తడిపి జస్ట్ ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక 5-10 minutes. ఓకే, అలా మ్యారినేట్ అవ్వాలి, అది పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి? స్టవ్ వెలిగించి పాన్ పెట్టి. ఓకే. ఇందులో నెయ్యి వేసి ఇది కొలత ఉంటుందండి. కప్పు రవ్వ తీసుకున్నప్పుడు 1 కప్పు షుగర్, 1 కప్పు 2 cups వాటర్ అలా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాం అంతేనా? అంతే. ఇప్పుడు నేను ఇందులో 1/2 కప్పే తీసుకుంటున్నాను. ఓకే. దీన్ని కొంచెం రోస్ట్గా వేయించుకో. ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు ఇంట్లో రవ్వ భక్షాలు? ఇది ఫెస్టివల్స్ అప్పుడు అండి. మేజర్గా ఏ ఫెస్టివల్ అప్పుడు? ఇట్లా ఏమంటారు, సంక్రాంతి, ఇలా ఉగాది. ఓకే. మీ ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటారా? అవునండి, స్వీట్స్ ఎక్కువ. స్వీట్స్ బాగా ఇష్టం అందరికి. చాలా. ఎలాంటి స్వీట్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో రెసిపీస్? స్వీట్స్ అండి, భక్ష్యాలు, ఇంకా చాలా ఉంటాయండి. భక్ష్యాల్లో ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారండి? పప్పు భక్ష్యాలు, రవ్వ భక్ష్యాలు, ఇవే ఎక్కువ. రవ్వ వేగిందా? ఇది తీసి కొంచెం పక్కన పెట్టేసి. ఓకే. స్టవ్ ఆఫ్ చేయాలండి? లేదండి, ఉండండి సిమ్లో. ఇందులోనే దీనికి సరిపడా షుగర్. ఓకే. ఎంత షుగర్ వేసుకోవాలంటే మెజర్మెంట్? ఇప్పుడు 1/2 కప్ తీసుకున్నాం కదండి, 1/2 కప్ షుగర్. ఓకే. రవ్వకి సమానంగా మనం చక్కెర తీసుకోవాలి. అలాగే వాటర్. ఒక కప్ రవ్వ తీసుకున్నాం కదండి, 2 cups వాటర్. ఓకే. మీ ఇంట్లో జనరల్ గా ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు? మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్? మార్నింగ్ ఆఫ్టర్నూన్ అని కాదు, జస్ట్ పిల్లలు అడుగుతుంటారు కదా అవే చేసుకోవాలి అని. రవ్వ ఎంతసేపు ఉడికించుకోవాలి మనం చక్కెర వేసిన తర్వాత? ఇట్లా కొంచెం గట్టి పడ్డది, మొత్తం దగ్గరకు వచ్చేయాలి. మూవీస్కి వెళ్తుంటారా ఫ్యామిలీ అంతా కలిసి? వెళ్తుంటామండి, మాది పెద్ద ఫ్యామిలీ అండి. అవునా? మా హస్బెండ్ వాళ్ళు 4 members, మేము చిన్న. అవునా? అందరూ ఒకే ఇంట్లో ఉంటారా? లేదండి, డివైడ్. డివైడ్ అయినా? ఓకే ఓకే.
మీరేనా చిన్న కోడలు ఫ్యామిలీ? మేమే అండి చిన్న కూడా. ఓకే, మీ ఆయన అందరికైనా లాస్ట్ బ్రదరా? అవును, సో మీ తోటి కోడలతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అవునా? గొడవ పడతారు ఎప్పుడైనా మీరు అందరు తోటి కోడళ్ళు? అప్పుడప్పుడు. లేదండి, అందరం ఫన్నీగా బాగా. అవునా? ఓకే, ఇది ఇందాక తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దీన్ని కొంచెం ఇలా ఇలా బటర్ పేపర్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ రవ్వ భక్షాల స్పెషాలిటీ ఏంటంటారు ఇంతకీ? స్పెషాలిటీ అని ఏం లేదు, అంతే ఇష్టం ఒకరొకరికి అలా ఇలా చేసుకోవడం అంతే. టేస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది కదండి అలా. ఇప్పుడు పప్పు భక్షాలకి రవ్వ భక్షాలకి తేడా ఉంటుంది. అవునవును. మీకే ఇష్టం పర్సనల్ గా, రవ్వనా పప్పునా? పప్పు ఇష్టం, కానీ ఇవి తిన్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి. ఓకే. ఇలా పిండి తీసుకొని ఇలా ఇది క్లోజ్ చేసేసుకొని ఓకే. ఇలా మనం ప్రెస్ చేసేసుకోవాలి అంతే. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఏం చేయాలండి? అందులో డీప్ ఫ్రై చేస్తాం. ఓకే ఓకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది అందులో డీప్ ఫ్రై చేసుకోవడం, తీసేసుకోవడం. రవ్వ భక్షాలు రెడీ అండి. ఓకే, రవ్వ భక్షాలు రెడీ అయిపోయినాయండి. చూద్దాం వీటి టేస్ట్ ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరందరూ కూడా ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రవ్వ భక్షాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: రవ్వ, షుగర్, నెయ్యి, గోధుమ పిండి. రవ్వ భక్షాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి, రవ్వ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పంచదార, కొన్ని నీళ్లు పోసుకొని కలిపి కాసేపు ఉడికించుకొని అది పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చపాతీలా చేసుకుని అందులో ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని భక్షాల్లా చేసుకుని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రవ్వ భక్షాలు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి రవ్వ భక్షం. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. వెరీ టేస్టీ. మనం చేసుకునే పప్పు భక్షాల కన్నా చాలా భిన్నంగా ఉన్నా కూడా అంత టేస్టీగా ఉంది. నెక్స్ట్ రెసిపీ చూద్దామండి. ఆలు రిబ్బన్ మురుకులు అండి. నెక్స్ట్ మనం ఆలు రిబ్బన్ మురుకులు తయారు చేసుకుందామండి.
ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి మనం చూద్దాం. ఆలు, శనగపిండి, నువ్వులు, బియ్యపిండి, సాల్ట్, జీలకర్ర, ఇష్టం ఉంటే వాము, ఆయిల్, కారం. ఇంగ్రీడియంట్స్ చెప్పారండి ఏమేమి కావాలో. ఇప్పుడు మొదలు పెడదామా ప్రాసెస్? ఓకే అండి. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. ఆలు ఉడికించుకొని అది తొక్క తీసుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని స్మాష్ చేయాలండి. ఓకే, ఇది డీప్ ఫ్రై ఐటమా అండి? అవునండి. ఓకే, సో వాట్ విల్ డూ ఇస్ మనం ముందుగానే ఆయిల్ హీటింగ్ కి పెట్టేసుకుందాం. ఆలు ఇలా మనం పొటాటో మ్యాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం శనగపిండి పౌడర్. ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి ఇది మనం? అలా అని ఏం లేదు, జస్ట్ కొంచెం కొంచెం. ఓకే, ఇది కొంచెం గట్టి పడేసరికి నెక్స్ట్ కొంచెం రైస్ ఫ్లోర్, బియ్యపిండి, ఇందులో కొంచెం నువ్వులు, ఓకే, జీలకర్ర లేదంటే వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కారం, సాల్ట్. ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? నానమ్మ ఉంటుంది ఇంట్లో, నానమ్మ అన్ని. ఓకే, నానమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీస్. ఇంకేమేమి నేర్చుకున్నారు ఆవిడ దగ్గర? చాలా నేర్పిస్తుందండి. అవునా? అప్పటి వంటలన్నీ. ఇది ఒక ముద్దలాగా చేసుకొని ఓకే, మురుకుల్లో ఇంకా ఏమేమి రకాలు చేస్తూ ఉంటారు ఇంట్లో? మీకు నచ్చే రకాలు ఏంటి? ఇదైతే పిల్లలకు కొంచెం చాలా టేస్టీగా టేస్టీగా ఉంటుందని ఇష్టపడతారని ఇది ఎక్కువగా. ఇంకా లేదు అంటే బియ్యపిండితో మొత్తం ఆలు లేకుండా. ఇంకా ఏమేమి వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో? చేస్తూ ఉంటాం ఆలుతోని. ఏమంటారు, ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ. మీ పిల్లలు బయట ఫుడ్ తింటాం, బయట రెస్టారెంట్కి వెళ్దాం అంటే ఒప్పుకుంటారా? లేదు, అన్ని ఇంట్లోనే చేసి పెడతాను. వాళ్ళకి ఏం కావాలన్నా? వాళ్ళకి పిజ్జాలు, బర్గర్లు అవన్నీ అడిగితే అలా అంటే కొంచెం బ్రెడ్ తో చేసి వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, అలా అలా అవి మంచిది కాదనేసి ఇంకా బయట తినిపించారు మోస్ట్లీ అయితే. తక్కువ. ఇది మురుకులది ఉంటది కదా, ఇది యూజ్. అంటే ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయినట్టు? రెడీ అయిపోయింది. ఇంకా మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మురుకులు. ఈ పిండి మొత్తం దాంట్లో వేసేసుకోవాలా? అంతే. ఇలా మనం ఆలు రిబ్బన్ మురుకులు మనం ఇలా వేసుకోవాలండి. అండ్ ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మనం బయటికి తీద్దాం. అండ్ ఇంకొన్ని మురుకులు కూడా మనం వేసుకుందాం. సో మొత్తం రెడీ అయిన తర్వాత డిష్ అవుట్ అయిన తర్వాత మనం చూద్దాం.
రిబ్బన్ మురుకులు రెడీ. ఆలు రిబ్బన్ మురుకులు రెడీ అండి. టేస్ట్ చేసి చూసి. ఆలు రిబ్బన్ మురుకులు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఆలు రిబ్బన్ మురుకులు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఆలు, కారం, శనగపిండి, నువ్వులు, బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర. ఆలు రిబ్బన్ మురుకులు తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఆలుని స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, బియ్యపిండి, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత మురుకుల బేస్ తీసుకొని అందులో కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పెట్టుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు రిబ్బన్ మురుకులు రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి ఆలు రిబ్బన్ మురుకులు. ఇలా ఉన్నాయండి. వెరీ టేస్టీ అండి, చాలా బాగున్నాయి. అండ్ ఇంత మంచి రెసిపీస్ని మా అందరికీ పరిచయం చేసినందుకు మీకు స్పెషల్ గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. నూతన గారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇవాళ నూతన గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదా, ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.